Jai Ho, all great leaders. Once again, this is Vinodini from Hyderabad. So, all ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. సో ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకట్రాజ్ సార్ గారికి, అలాగే అశ్విన్ గారికి, సాయి గారికి, నా గ్రేట్ టీమ్ మెంబర్స్ అందరికి, నా గ్రేట్ అప్లైనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ మనం ఈ రోజు ఈ సెషన్ స్టార్ట్ చేద్దాం. నా పేరు వచ్చేసి వినోదిని, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, సో షేర్ ద స్క్రీన్ రైట్ నౌ. Yes. Once again, thank you so much, all of you. So, understanding UltraBerry. సో అల్ట్రాబెర్రీ వాడాల్సిన అవసరం ఏముంది, ఎందుకు వాడాలి అనేది చూసుకున్నట్టయితే ఈరోజు మనకు ఈ సబ్జెక్ట్ అంటే ఈ అల్ట్రాబెర్రీ మనకి ఏమి ఇస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది, ఒరాక్ వాల్యూని ఇస్తుంది, అలాగే మన ఇమ్యూనిటీ పవర్ ని బూస్టప్ చేస్తుంది. ఇంకా దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నప్పుడు డెఫినెట్లీ ఇది మన సొసైటీలో ఉన్న పీపుల్ ని వాళ్ళకు ఒక మంచి హెల్త్ ని ఇవ్వాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ కావాలి. సో దాన్ని బట్టి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ కి మనం అందరికి కూడా లైఫ్ ఇస్తున్నాం. సో అలాంటిది మనం చూద్దాం. ఓకే, సో ముందుగా మనం ఒక లాజిక్ ని కూడా అర్థం చేసుకోవాలి. మనము ఎప్పుడైతే శ్వాస తీసుకుంటామో ప్రతి సెకండ్స్ కూడా చాలా మనకి జర్మ్స్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, ఇవన్నీ కూడా మన బాడీలో ప్రవేశిస్తూ ఉంటాయి. మరి ఇలా వెళ్ళిన వైరస్ అన్ని కూడా మెడిసిన్ వల్ల క్యూర్ అవుతుందా, లేకుంటే మెడిసిన్స్ క్యూర్ చేస్తాయా అంటే అది మనకు 100% మనం చెప్పలేం. అంటే ఎవ్రీ టైం మళ్ళీ మళ్ళీ రిపీట్ అనేది ఉంటుంది. సో మనం పొల్యూటెడ్ ఏరియాలో తిరుగుతూ ఉంటాము. అలాంటప్పుడు వాతావరణంలోని జర్మ్స్ అటాక్ అనేది అవుతూ ఉంటాయి. సో ఏ మెడిసిన్ కూడా, కెమికల్స్ కూడా దానిని ఆపలేవన్నమాట. సో మన శరీరంలో ఇలాంటివన్నీ కూడా ఆపడానికి మనకు ఒక ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది అవసరం పడుతుంది. సో ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మన శరీరంలో కొన్ని లక్షల వైరస్ ని కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి అటాక్ అయినప్పుడు అది క్యూర్ చేస్తుంది. బట్ ఈ రోజు మనం ఎందుకు ఇలా సిక్ అయిపోతున్నాం అంటే ప్రతిసారి కూడా చాలా వరకు హాస్పిటల్స్ చూడండి ఈ రోజులలో ఎంతగా రష్ ఉంటాయి అంటే క్రౌడీగా ఉంటాయి అన్నమాట. చాలా మంది జనాలు హాస్పిటల్స్ లో ఉంటున్నారు. అలాగే ఇంతకు ముందు ఒక 10 to 20 years బ్యాక్ మనం చూసుకుంటే హాస్పిటల్స్ అన్ని కూడా చాలా ఎక్కువగా రష్ లేవు. అంటే కొన్ని ఉండేవి, బట్ అన్ని కూడా రష్ అనేది లేదు. కానీ ఈ రోజు హాస్పిటల్స్ అన్ని నిండిపోయాయి. కొత్త కొత్త హాస్పిటల్స్ అనేది కడుతూనే ఉన్నారు. అవి కూడా ఒక కార్పొరేట్ లెవెల్లో వెళ్ళిపోతున్నాయి. మరి దానికి కారణం ఏంటంటే మనం తీసుకునే ఆహారం, మన బ్యాడ్ హ్యాబిట్స్ ఏదైతే ఉన్నాయో అవి, అలాగే వాతావరణంలో ఉన్న డేంజరస్ వైరస్లు ఇవన్నీ అటాక్ చేస్తున్నాయి. ఫస్ట్ మనము ఎందుకు సిక్ అయిపోతున్నాం అంటే ఫ్రీక్వెంట్లీ సిక్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే స్ట్రెస్. ఈ రోజు మనకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది లైఫ్ లో లీడ్ చేస్తూ ఉన్నాం. రకరకాల ఇష్యూస్ అనేది ఉన్నది. డబ్బు పరంగా కానివ్వండి, లేదా ఇంకేదైనా ప్రాబ్లమ్స్, టెన్షన్స్ ఎక్కువైపోయాయి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా. ఓకే, ఎన్నో రకాల టెన్షన్స్ ఈ రోజు ఉన్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేది ప్రతి ఒక్క మనిషికి ఈ రోజు పెరిగింది. అలాగే జంక్ ఫుడ్ తీసుకునేది చాలా వరకు ఒక అలవాటుగా మారిపోయింది చాలా మందికి. అంటే మన నాలుక ఎప్పుడూ కూడా దానికి రుచికరమైనది మీరు ఇచ్చారు అంటే మనం సిక్ అయిపోతాం. ఓకే, దానికి ఇష్టం లేనిది తినిపించారు అన్నప్పుడు మనం హెల్దీగా ఉంటాం. సింపుల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం పూర్ డైటరీ హ్యాబిట్స్ అనేది మనం చాలా వరకు ఇంప్రూవ్ చేసుకున్నాం. ఎట్లా అంటే ప్రాసెస్డ్ ఫుడ్. అంటే మీరు ఫుడ్ అనేది ఏంటంటే మీరు ప్యాకెట్ లో ఉందనుకోండి, దట్ ఈస్ నాట్ కాల్డ్ ఫుడ్. అది ఫుడ్ కాదనమాట, దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్. అలాగే ఫుడ్ అంటే ఏంటంటే మీకు ఇప్పుడు టమాటోస్ ఉన్నాయి, లేదా మీకు బెండకాయలు ఉన్నాయి అంటే మీకు 2-3 days లోనే బయట పెడితే పాడైపోతే దట్ ఈస్ కాల్డ్ ఫుడ్.
ఓకే, కానీ ప్యాకెట్ లో నిల్వ ఉన్న పదార్థాలు అంటే ఒక 5-6 నెలలైనా ప్యాకెట్ లో పాడైపోదు, మీరు ఎప్పుడు ఓపెన్ చేసినా అలాగే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్. మరి ఈ రకమైనది తింటున్నాము, అలాగే మనము పిజ్జా కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా తాగడం తినడం వల్ల ఏమన్నా వస్తుందా అంటే మీ బాడీ పెరిగిపోతుంది, అంటే మీరు లావ్ అయిపోతారు, ఒబెసిటీ పెరుగుతుంది, రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అలాగే న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది అంటే మీ బాడీలో న్యూట్రిషన్ అనేది తగ్గిపోతుంది, అంటే విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఫ్యాటీ యాసిడ్స్ కానివ్వండి. ఓకే, సో ఇలాంటివి ఏవి అందవు అనమాట, ఓన్లీ ఆయిలిష్ అనేది పోతుంది. మైదా అనేది ఎక్కువగా తినడం వల్ల టోటల్ ఆర్గన్స్ అనేది డ్యామేజ్ అవుతాయి, దాని వల్ల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ప్రాబ్లం అయిపోయి హార్మ్ఫుల్ ఓవరాల్ హెల్త్ అనేది ప్రాబ్లం అవుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డౌన్ అయిపోతుంది, రైట్. సో అలాగే ఇంకొక రీజన్ ఏంటి, మనం చీటికి మాటికి అంటే సిక్ అవ్వడానికి కారణం ఏంటంటే పొల్యూషన్. అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్ చాలా కూడా మనకి ఎయిర్ పొల్యూషన్ కానివ్వండి, వాటర్ పొల్యూషన్ కానివ్వండి. ఓకే, ఇలాంటి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఉంటుంది, దాన్నే మనం ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ అని కూడా అంటాము. అది కూడా మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ అనేది దేంట్లో వస్తుందంటే రెస్పిరేటరీ డిసీజెస్ అనేది చాలా, అంటే శ్వాసక్రియకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, అస్తమా కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు మీకు మీ బాడీ అనేది వీక్ అయిపోతుంది, దాంతో ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా డౌన్ అవుతుంది అనమాట. అలాగే లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద హ్యూమన్ బాడీలో ఎలాంటి ఆర్గనైజేషన్ ఉందని ఒక రకంగా చూసుకుంటే మన బాడీ అంతా కూడా సమ్ ఆటమ్స్, కొన్ని లక్షల ఆటమ్స్ నుంచి తయారవుతుంది. అంటే బాడీ ఫస్ట్ మనకి ఒక అణువు ఉంటుంది అనమాట, ఆటం అంటే అణువు అంటాము. ఆ అది అన్ని కలిపి ఒక మాలిక్యూల్ తయారవుతుంది, చాలా మాలిక్యూల్స్ అన్ని కలిపి ఒక కణం అంటే ఒక సెల్స్ అనేది తయారవుతాయి. అలాగే ఆ సెల్స్ అన్ని కలిసి ఒక టిష్యూ మారుతుంది, ఎన్నో రకాల టిష్యూస్ కలిసి బాడీలో ఆర్గాన్స్ తయారవుతాయి. ఇలాంటి ఆర్గాన్స్ అన్ని కలిసి కూడా బాడీలో ఆర్గాన్ సిస్టమ్స్, అంటే ఇవి 11 సిస్టమ్స్ ఉంటాయి. ఈ 11 సిస్టమ్ అంతా కలిసి ఒక శరీరం, ఒక బాడీ అనేది ఏర్పడుతుంది అనమాట, ఇది మన బాడీ సిస్టమ్. అలాగే మన బాడీలో 63 ట్రిలియన్ సెల్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఉంటాయి. దాంట్లో 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి ఎవ్రీడే, అంటే ప్రతి రోజు కూడా మనకు 300 బిలియన్ న్యూ సెల్స్ అనేది ఫార్మేషన్ అవుతుంది. అలాగే ఒక నిమిషానికి 200 మిలియన్ సెల్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, మరి బ్రీతింగ్ ఇంకా ఎక్స్ప్లోజర్ మనం ఎలా చేస్తాము అంటే మామూలుగా మనకు ఎప్పుడైనా కూడా థ్రోట్, అంటే మనం ముక్కు ద్వారా పీల్చుకున్న గాలి రెస్పిరేటరీ లంగ్స్ లోకి వెళ్తుంది, అక్కడ మనకి ప్యూరిఫై అనేది కావాలి. కానీ ఈ రోజు మనకి ఏమవుతుందంటే పర్ డే కూడా మనం ఎంత శ్వాస తీసుకుంటున్నాము అంటే డైలీ 23,000 సార్లు, అంటే అన్ని టైమ్స్ మనం శ్వాస అనేది తీసుకుంటూ ఉంటాం అనమాట. మరి అట్లా తీసుకున్న ప్రతిసారి కూడా ఏమవుతుంది అంటే వాతావరణంలో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, లేదా టాక్సిన్ డిపాజిట్స్ ఏదైతే వాతావరణంలో ఉన్నాయో అవన్నీ కూడా మిక్స్డ్ అయిపోయి శరీరంలోకి మన శ్వాసక్రియ ద్వారానే లోపలికి ప్రవేశిస్తాయి. అంటే దీని అర్థం ఏంటి అంటే వ్యాధులను మనం మన శరీరంలోకి మనమే లాగేస్తున్నాం అనమాట, మనమే పీల్చుకుంటున్నాము. సో అందుకే మనం వ్యాధులకి గురవుతున్నాం ఈ రోజులో. ఓకే, సో అలాగే ఈ రోజు మన బాడీకి మరి సూపర్ హీరో ఎవరు, ఇలాంటి వైరస్ లేదా బ్యాక్టీరియా మీ బాడీ మీద అటాక్ చేసింది అంటే దాన్ని ఎవరు ఆపాలి, ప్రొటెక్ట్ చేయాలి బాడీని. ఓకే, సో ఇప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి సపోజ్, సో అప్పుడు ఏం చేస్తామంటే సపోజ్ పోలీసులు ఉన్నారు అంటే వాళ్ళు ఆపేస్తారు వాళ్ళని, అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు ఎవరైనా దొంగలు మన ఇంట్లో పడకుండా. ఎలా ప్రొటెక్ట్ చేస్తారు, సో వాళ్ళు ఒక సూపర్ హీరోస్ అన్నమాట. అలాగే మన బాడీలో కూడా బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ అటాక్ అయ్యేటప్పుడు మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాడీలో ఉంటుంది, అది సూపర్ హీరోగా వర్క్ చేస్తుంది అనమాట. అది ఎన్నిసార్లు వర్క్ చేస్తుంది అంటే 24 hours/7, అంటే 24 గంటలు ప్రతిరోజు కూడా అది ఒక డిఫెన్స్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తూనే ఉంటుంది మనల్ని సేఫ్ గా ఉంచడానికి. దేని నుంచి సేఫ్ గా ఉంచాలి అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా అది కాపాడుతుంది అనమాట.
దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మీ బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ గా ఉందని అనుకోండి, మీరు హెల్దీగా ఉంటారు. అంటే ప్రతిసారి ఏదో ఒక రోగాన్ని బారిన పడకుండా ఉంటారనమాట. బట్ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో మీరు సస్పెక్టబుల్ అంటే ఎన్నో రకాల డిసీజెస్ కి, ఇన్ఫెక్షన్స్ కి గురవుతారనమాట. ఓకే, మరి ఇమ్యూనిటీ సిస్టమ్ ఎందుకు వీక్ అవుతుంది మనకి అంటే అదే మనం ఫస్ట్ చెప్పింది, అంటే స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం. సో దీంట్లో ఏంటంటే మనకి చాలా రకాల స్ట్రెస్ అనేది మనం తీసుకుంటానే చెప్పాను కదా, జాబ్ కానీ బిజినెస్ కానీ ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి, ఏదో రకమైతే ఉంటాయి ప్రతి ఒక్కరికి. సో దాని వల్ల బాడీ వీక్ అయిపోతుంది, ఇల్నెస్ అనేది పెరిగిపోతుంది, అన్హెల్దీ డైట్ నేను చెప్పినట్టు జంక్ ఫుడ్, న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకు ఓవరాల్ గా మన హెల్త్ అనేది ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కూడా బాడీ అనేది దాని డిఫెన్స్ సిస్టమ్ ని కోల్పోతుంది. అలాగే రిస్క్ ఫ్యాక్టర్ దేంట్లో ఇంక్రీజ్ అవుతుంది అంటే మన ఇన్ఫెక్షన్స్ అవ్వడానికి, అలాగే బాడీలో డిసీజెస్ పెరగడానికి కారణమవుతుంది అనమాట. ఓకే, అలాగే నిద్ర సరిగ్గా పోరు, చాలా మందికి నిద్ర రాదనమాట. సో దాని వల్ల కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది. ఇంకా స్మోకింగ్ చేయడం లేదా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం ఇలాంటివి చేస్తే కూడా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది. మరి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది అంటే ఏం జరిగింది అక్కడ అంటే కంపల్సరీ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో ఇంక్రీజ్ అయ్యాయి అని అర్థం. ఎప్పుడైతే మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అవుతాయో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతుంది. సో ఫ్రీ రాడికల్స్ రావడానికి కారణం ఏంటి అంటే మన ఆహారపు అలవాట్లు, మన చెడు అలవాట్లు, పొల్యూషన్, నిద్ర సరిగ్గా పోకపోవడం, అలాగే జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, ఓకే, పెస్టిసైడ్స్ ఉన్న ఫుడ్ అనేది మనం తినడం, ఇండస్ట్రియల్ కెమికల్స్ కానివ్వండి, రేడియేషన్ కానివ్వండి, టాక్సిన్ డిపాజిట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన బాడీలో ఏమవుతుంది అంటే ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవ్వడానికి కారణమవుతుంది అనమాట. సో డైలీ మనం ఎలాంటి దాంట్లో బతుకుతున్నాం, ఈరోజు ఎలా జీవిస్తున్నాము, మనం ఎందుకు అంటే మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా టైం లేదు టైం లేదని చెప్తుంటారు. దేనికి టైం లేదంటే ఎక్సర్సైజ్ చేయమంటే టైం లేదంటుంటారు. ఓకే, సో అంటే ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా మీ బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేది అంటే క్రియేట్ అవుతాయి, మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డౌన్ అవుతుంది. బట్ మీరు ఎప్పుడైతే ఎక్సర్సైజ్ ప్రాపర్ గా చేస్తారో కొంతవరకు మనం ఫ్రీ రాడికల్స్ ని తగ్గించవచ్చు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చేస్తారంటే చెయ్యరు, చాలా ఎవరో ఒకరు చేస్తుంటారు అనమాట. మరి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి, అలాగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటో మనం చూద్దాం. ఇక్కడ పిక్చర్ లో మీరు చూడండి, ఒక స్టేబుల్ ఆటమ్ ఉంది, అలాగే ఫ్రీ రాడికల్ ఉంది, యాంటీ ఆక్సిడెంట్ ఉంది, ఫ్రీ రాడికల్. ఓకే, సో స్టేబుల్ ఆటమ్స్ మన బాడీలో ఫస్టే చెప్పాను, ఒక మన బాడీ అంతా ఆటమ్స్ తయారవుతుంది, రైట్. సో ఒక స్టేబుల్ ఆటమ్ ఎలా ఉంటుందంటే, ఒక ఆటం ఉంది, దాని చుట్టూ కూడా ఆర్బిట్స్ ఉంటాయి, అంటే వలయాలు ఉన్నాయి కదా ఇక్కడ సర్కిల్స్, వాటిని ఆర్బిట్స్ అంటాం. ఈ ఆర్బిట్స్ లో ప్రతి ఆర్బిట్ లో ఒక 2 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఆటం చుట్టూ. ఓకే, సో అప్పుడు ఏదైతే స్టేబుల్ ఆటం ఉందో దాని బయట ఆర్బిట్ లో జతలుగా ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది స్టేబుల్. బట్ ఈ ఆటమ్స్ వర్క్ ఏంటి అంటే అవి మన బాడీలో ఎన్నో రకాల చర్యలు, ప్రతిచర్యలు జరుగుతూ ఉంటాయి. అంటే జీవన క్రియలు అంటాం, లేదంటే సింపుల్ గా కెమికల్ రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా జరగాలన్నా, లేదా మనకు రెస్పిరేటరీ సిస్టమ్ కరెక్ట్ గా జరగాలన్నా, లేదా మన హార్ట్ కరెక్ట్ గా కొట్టుకోవాలన్నా, మన లంగ్స్ క్లియర్ గా ఫంక్షన్ అవ్వాలి, లేదా మన లివర్, ప్యాంక్రియాస్, ఎన్ని 78 ఆర్గాన్స్ కరెక్ట్ గా వాటి ఫంక్షన్ అవి చెయ్యాలి అంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ బాడీలో అవుతాయి. వేటి ద్వారా అవుతాయి అంటే ఇలాంటి ఆటమ్స్ అన్ని కలిసి కూడా కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటాయి. సో ఇప్పుడు ఫ్రీ రాడికల్ ఏం చేస్తుంది అంటే ఈ ఫ్రీ రాడికల్ కూడా ఒక ఆటమే, కానీ దాని బయటి ఆర్బిట్ లో ఏదైతే జతలుగా ఉండాల్సిన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే ఒక్క ఎలక్ట్రాన్ సింగిల్ గా తిరుగుతూ ఉంటుంది. సో దానికి జత ఉండదు కాబట్టి అది అన్స్టేబుల్ గా ఉంటుంది.
అది ఏదైనా ఇప్పుడు కెమికల్ రియాక్షన్ చాలా బాడీలో అవుతాయి కాబట్టి వాటిలోకి వెళ్ళి ఇది డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఆ బాండింగ్ ని అది ఫెయిల్ చేస్తుంది, అంటే బ్రేక్ చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, ఆ కెమికల్ రియాక్షన్ ప్రాపర్ గా జరగదు. అది జరగలేదు అంటే ఆ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయి మనం డిసీజెస్ అనేది రావడానికి అవకాశం ఉంటది. మరి ఫ్రీ రాడికల్స్ ఇలాగే వదిలేస్తాం అనుకోండి, మొత్తం బాడీ అంతా కూడా ఏ క్రియలు కూడా కరెక్ట్ గా జరగవు. సో దానివల్ల మెల్లమెల్లగా క్యాన్సర్ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, సో మెనీ డిసీజెస్ అనేది మనకు అటాక్ అవుతాయి అన్నమాట. సో అందుకని దీన్ని మనం ఏం చేయాలి అంటే స్టేబుల్ చేయాలి. స్టేబుల్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మన బాడీకి ఇవ్వాలి. సో మనకు అది ఎలా ఉంటది అంటే అది కూడా ఒక ఆటమే. సో దానికి ఏం ఉంటుందంటే బయటి ఆర్బిట్ లో సమ్ ఎలక్ట్రాన్స్, అంటే జతలుగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఎక్కువగా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేం చేస్తుంది అంటే ఒక ఎలక్ట్రాన్ ని దీనికి దానం చేసేస్తుంది, అంటే డొనేట్. ఓకే, ఒక ఎలక్ట్రాన్ ని ఇచ్చేస్తే ఆ ఫ్రీ రాడికల్ ని ఏం చేస్తుంది, స్టేబుల్ చేస్తుంది. అప్పుడు అది కూడా హెల్దీగా అయిపోతుంది. హెల్దీ అయ్యి అది కూడా కెమికల్ రియాక్షన్స్ లో పాల్గొంటుంది. కాబట్టి మనం ఎన్ని బాడీలో ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే అంత మనం హెల్దీగా ఉంటాం. కానీ ఎంత ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అవుతుందో మనం అన్హెల్దీగా తయారవుతాం. సింపుల్ థింగ్. ఓకే, సో మరి ఇక్కడ మనకు ఈ ఫ్రీ రాడికల్స్ అనేది నేను ఇంతకు ముందు అన్స్టేబుల్ కాబట్టి ఇక్కడ అది స్టేబుల్ అవ్వడానికి మనం ఏం చేస్తున్నాము, ఒక ఎలక్ట్రాన్ ని మనం యాంటీ ఆక్సిడెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అది స్టేబుల్ అవుతుంది. మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఫ్రీ రాడికల్స్ అన్స్టేబుల్ మాలిక్యూల్స్ గా ఉంటుందో అది ఏం చేస్తుంది అంటే వేరే దగ్గర దానికి ఎలక్ట్రాన్ దొరకనందుకు ఏమవుతుంది, అక్కడ మొత్తం బాడీ కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది అనమాట. When free radicals increase and antioxidants decrease in the body, the damage that occurs is called oxidative stress. అంటే ఫ్రీ రాడికల్స్ ఇంక్రీజ్ అయ్యాయి, యాంటీఆక్సిడెంట్స్ డిక్రీజ్ అయ్యాయి, అక్కడ ఏదైతే డ్యామేజ్ అవుతుందో బాడీ దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే దానికి కావలసినంత అంటే సఫిషియంట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే దొరకదో ఆ స్థితిని ఏమంటారంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టమాటో మీరు తీసుకోండి, మీరు ఫ్రిడ్జ్ లో పెట్టకుండా బయట పెట్టండి దాన్ని, అక్కడ ఏమవుతుందంటే ఒక కెమికల్ రియాక్షన్ ఫామ్ అవుతుంది. అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది తగ్గిపోయి దాంట్లో ఫ్రీ రాడికల్స్ శాతం ఎక్కువగా అవ్వడం వల్ల అది అది డ్యామేజ్ అవుతుంది. అలాగే నార్మల్ సెల్ ఒక రకంగా మీరు చూసుకున్నట్టయితే సెల్ మీద ఫ్రీ రాడికల్స్ అటాక్ అవ్వడం వల్ల అక్కడ ఏమవుతుంది అంటే యాంటీ ఆక్సిడెంట్ శాతం తగ్గడం వల్ల ఆ స్టేజ్ ని ఏమంటారు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు. మరి ఫ్రీ రాడికల్స్ మనకి ఎక్కడ అంటే ఎక్కడి నుంచి మన బాడీలోకి వస్తున్నాయి ఫ్రీ రాడికల్స్, అది కూడా మనం తెలుసుకోవాలి. స్ట్రెస్ వల్ల బాడీలో ఫ్రీ రాడికల్స్ వస్తాయి. అలాగే పొల్యూషన్ వల్ల కూడా, జంక్ ఫుడ్ తినడం, అలాగే కెమికల్స్ ఎక్కువగా మన బాడీలోకి ఇంజెక్ట్ అవ్వడం, రేడియేషన్ ప్రభావం అంటే మొబైల్ కానివ్వండి, వైఫై కానివ్వండి, ఎస్, అలాగే స్మోకింగ్ వల్ల, ఆల్కహాల్ వల్ల, నిద్ర సరిగ్గా లేకపోవడం, పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం, యాంటీబయాటిక్స్ వాడడం, వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుంది, బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా జనరేట్ అవుతాయి. మరి ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అయితే ఏమవుతుంది బాడీలో అంటే మీ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అవుతుంది. అలాగే సెల్స్ అనేది బ్రేక్ అయిపోతాయి. ఇంకా స్కిన్ ఏమవుతుందంటే డల్ గా తయారవుతుంది, రింకిల్స్ ఏర్పడతాయి, తొందరగా ఏజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే 50 ఏళ్ళకు కొంచెం మెల్లమెల్లగా ఓల్డ్ అయిపోతూ ఉంటారు. బట్ 50 కంటే బిలో అంటే ఒక 30 ఏజ్ లోనే 50 లాగా కనిపిస్తుంటారు కొంతమంది. సో ఇలా వాళ్ళ బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లేవని అర్థం అన్నమాట. అలాగే మీకు బీపీ కానివ్వండి, డయాబెటిక్ కానివ్వండి, హార్ట్ డిసీజ్, క్యాన్సర్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంది. అందుకే మనం ఏమంటున్నామంటే ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో మీ బాడీలో మొత్తం కూడా మీ బాడీ ఎబిలిటీ అనేది తగ్గిపోతుంది. దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని అంటాం. ఓకే, సో నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది తగ్గిపోతుంది. సో ఇంకా చూస్తే గనక ఏజింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది.
ఎందుకంటే ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, రింకిల్స్ కానివ్వండి స్టార్ట్ అవుతాయి, అలాగే ఎలాస్టిసిటీ అనేది డ్యామేజ్ అవుతుంది, అలాగే మీ ఎనర్జీ అనేది కూడా ల్యాక్, అంటే ఎనర్జీ తగ్గిపోతుంది, ఇంకా ఇన్ఫ్లమేషన్ బాడీలో స్టార్ట్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది, రైట్. అలాగే గ్రే హెయిర్ అంటే తెల్ల వెంట్రుకలు తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. స్కిన్ కూడా ఏమవుతుంది, డల్ గా తయారైపోతుంది, హై ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఉండడం వల్ల స్కిన్ అంతా డల్ గా అయిపోయి గ్లో అనేది తగ్గిపోయి తొందరగా కూడా వైటాలిటీ అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి ఇక్కడ ఇంకా సింపుల్ గా మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఇట్స్ సైలెంట్ కిల్లర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది మనకు తెలియదు అనమాట. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఏమవుతుందంటే బాడీ అంతా కూడా డిసీజెస్ రావడానికి అవకాశం ఉండేటట్టుగా తయారైపోతుంది. ఇప్పుడు క్యాన్సర్ చూడండి, ఎప్పుడైనా మీకు ఎలా అనిపిస్తుంది అంటే అది ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో చాలా వరకు తెలియదు, ఈ రోజులలో అయితే ఫోర్త్ స్టేజ్ లో అర్థమైపోతుంది, థర్డ్ స్టేజ్ లో బయటపడుతుంది. అంటే అప్పుడు మనం సేవ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉందన్నమాట ఈ రోజులలో. అలాగే వీక్ ఇమ్యూనిటీకి వార్నింగ్ సైన్స్ ఏంటి అంటే మీకు అప్పుడే అర్థమవుతుంది అనమాట. ఈ లక్షణాలు మీకు కనబడితే వెంటనే మీరు నా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫీల్డ్ లో కూడా వెళ్ళారనుకోండి సపోజ్, సో ఎవరైనా ఇలాంటి సిమ్టమ్స్ చెప్పారనుకోండి, అప్పుడు మీరు గుర్తుపట్టవచ్చు, ఆహా వీళ్ళకు ఇలాంటి ఫ్రీక్వెంట్లీ సమ్ డిసీజెస్ వస్తున్నాయి, సమ్ క్యారెక్టర్స్ అంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సమ్ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే వీళ్ళకి ఆల్ట్రాబెర్రీ ప్రిఫర్ చేయాలని. ఇక్కడ చూడండి, ఫ్రీక్వెంట్లీ ఇన్ఫెక్షన్స్ కొంతమందికి తొందరగా జలుబు చేయడం, తొందరగా సిక్ అయిపోవడం, ఓకే. అది ఏం సూచిస్తుంది అంటే బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్, అస్తమా ప్రాబ్లమ్స్, వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా వీళ్ళకి కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. అంటే అర్థం ఏంటి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయిపోయింది, అలాగే కొన్ని సస్పెక్టబుల్ ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకు ఉన్నాయి అంటే మీరు గుర్తుపట్టాలి మొత్తానికి ఇమ్యూనిటీ సిస్టమ్ లేదు వీళ్ళకని. అలాగే ఎవరికైనా ఏదైనా డిసీజ్ వచ్చింది అంటే తొందరగా రికవరీ అవ్వరు అనమాట. సో మెనీ మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటారు, 15 days లేకుంటే 1 month అలా సిక్ లోనే ఉంటారు, ఎప్పుడో 1 month కో 1.5 month కో కొంచెం కొంచెం బెటర్ అవుతుంటారు అనమాట రికవరీ. అంటే రికవరీ కూడా ఫాస్ట్ గా అవ్వదు అనమాట, డిలే అవుతుంటది. అప్పుడే మనం అర్థం చేసుకోవాలి వీళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ ఉందని. కొంతమందికి కొంతవరకు చేసినాకే వెంటనే అలసిపోతుంటారు, అంటే ఒక హాఫ్-అన్-అవర్ చేయగానే అలసిపోయినట్టు ఉంటది, మళ్ళీ వాళ్ళకి ఏ వర్క్ కూడా చేయబుద్ధి కాదు, అంటే చేత కూడా కాదు చేయబుద్ధి కూడా కాదు, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అంత డౌన్ ఫాల్ లో ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. డైలీ మనకి ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయో, ఇంటి పని కానివ్వండి, లేదా మనం వంట చేయడం అనుకోండి యాజ్ అ లేడీ అయితే, లేదా జెంట్స్ అయితే జస్ట్ జాబ్ కి వెళ్ళడం, లేకపోతే షాప్ కి వెళ్ళడం, ఏ పని చేసినా కూడా వాళ్ళల్లో ఎనర్జీ అనేది ఉండదు అనమాట. సో చేత కాదు, తొందరగా అలసిపోతారు, అప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాలి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంది. అలాగే కొంతమందికి ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెంటల్ హెల్త్ మీద కూడా ఇంపాక్ట్ చేస్తుంది, క్రానిక్ ఇల్నెస్ కూడా రిస్క్ ఫ్యాక్టర్ లో ఉంటది, కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా మనం గుర్తుపట్టాలి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉందని. అలాగే లాంగ్ టర్మ్ డిసీజెస్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. అంటే లాంగ్ టర్మ్ డిసీజెస్, మీరు ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది అనుకోండి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒకవేళ ఉంది అంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ రోజులలో ఎవ్రీ థింగ్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఇగ్నోర్ చేయొద్దు, అసలు నాకేమవుతుందిలే అని అనుకుంటుంటారు చాలా మంది, ఎందుకంటే వాతావరణం అలా లేదు మనకి ఈరోజు. చూడండి, ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది రైట్ మనకు, కానీ బయట ఎలా ఉంది వాతావరణం అంటే చల్లగా ఉంది, నిన్న వర్షం పడ్డది, ఓకే. అంటే చేంజెస్ అనేది సంబంధం లేదు ఈ రోజులలో, అలాగే వాతావరణం ఉండాలి సీజన్ వైజ్ గానే జరుగుతుంది అంటే ఉండదు. ఎందుకంటే ఈ రోజు మనకు వాతావరణ పొల్యూషన్ ఒకటి స్టార్ట్ అయింది, ఫ్యాక్టరీస్ ఎక్కువగా అయిపోయాయి, ఓకే. రేడియేషన్ ప్రభావం ఒకటి వాతావరణంలో, ఇలాంటివన్నీ, ఇంకా మనం తినే ఫుడ్, ఇవంతా కూడా ఏమవుతుందంటే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది, దాంతో పాటే డిసీజెస్ అనేది పెరిగిపోయాయి, మనకు డేంజర్ కూడా ఎక్కువైపోయింది, డేంజర్ జోన్ లో ఉన్నాం అందరం కూడా. అందుకే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రికాషన్ తీసుకోవడం, ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట ఇప్పుడు, ఓకే. హార్ట్ అటాక్ కూడా రావడానికి అవకాశం ఉంది.
ఓకే, మీకు ఒకవేళ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉంటే డెఫినెట్లీ ఆర్టియల్ ప్లేక్ అనేది బాడీలో బిల్డప్ అవుతుంది, ఇట్స్ గోస్ టు హార్ట్ అటాక్ అన్నమాట. అలాగే ఆర్థరైటిస్ కూడా స్టార్ట్ అయిపోయింది, లాంగ్ టర్మ్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీ బాడీలో ఉంది అంటే ఇన్ఫ్లమేషన్ ఒకటి స్టార్ట్ అయిపోతుంది. అలాగే ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ అంటే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, బోన్స్ కి సంబంధించిన ఎలాంటి డిసీజ్ అయినా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇగ్నోర్ అనేది మనం చేయకూడదు. ఓకే, సో అలాగే టెంపరీ మనం ఏం చేస్తాం మరి, ఇవన్నీ ప్రాబ్లమ్స్, మీకు ఆర్థరైటిస్ వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, ఓకే, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే ఏం చేస్తాం మనము, సింపుల్ గా మనం హాస్పిటల్ కి వెళ్ళిపోతాం. రైట్, హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటాం. సో తీసుకొని ఏం చేస్తాము, ఆ డ్రగ్స్ అంటే టాబ్లెట్స్ అన్నమాట, చాలా రకాల డ్రగ్స్ అనేది వాడుతూ ఉంటాం. దాంతో పాటు హైలీ స్ట్రాంగెస్ట్ యాంటీబయాటిక్స్ వాడతాం. దానివల్ల బాడీ అయితే ఇంకా మనకి ఇన్స్టెంట్ గా కొంతవరకు రిలీఫ్ ఉండొచ్చు, బట్ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దానివల్ల కూడా చాలా రకాలుగా మనం ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిపోతుంది. అలాగే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం చేస్తారు, కీమోథెరపీ చేస్తారు. అంటే ఒకవేళ సపోజ్ ఒక థర్డ్ స్టేజ్ లో ఉందంటే ఆల్మోస్ట్ 8 to 10 కీమోస్ అవుతాయి వాళ్ళకి. ఫోర్త్ స్టేజ్ లో ఉంటే 15 to 18 కీమోస్ అవుతాయి అన్నమాట. సో అది ఖచ్చితంగా వాళ్ళు క్యాన్సర్ సెల్స్ ని డ్యామేజ్ చేయడానికి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. హాస్పిటలైజ్డ్ అయిపోతారు చాలా మంది, ఏదైనా సిక్ అయిపోయారు, వెరీ సీరియస్ గా కండిషన్ అయింది, లేదా మామూలుగా జ్వరం వచ్చినా కూడా ఈ రోజులలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సో మెనీ టెస్ట్లు, అంటే జ్వరం వస్తే కూడా జ్వరం ఎందుకు వచ్చింది, ఏ వైరస్ వల్ల వచ్చింది, ఎలాంటి జ్వరం అనేది ఎవరికి అర్థం అవట్లేదు, కాబట్టి సో మెనీ ఆ టెస్టులు ఇవన్నీ కూడా స్టార్ట్ అయితే, అంటే చూడండి ఒకసారి హెల్త్ పాడైపోతే ఇంకా అంత టెన్షన్ ఇంకొకటి ఏది లేదనమాట. డబ్బు కూడా ఉండాలి మన చేతిలో, మీకు ఎంత పెద్ద రోగం వస్తే అంత అంత చాలా డబ్బు ఉండాలి ఈరోజు, లేదా మీకు ట్రీట్మెంట్ అనేది జరగదు. మరి అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళాలా మనం, ఓకే, లేకపోతే మనం కేర్ తీసుకోవాలా, అది మనం ఆలోచించాలి. ఓకే, సో అలాగే రేడియేషన్ ప్రభావం, రేడియేషన్ అయితే ఎంతో ఉంది బయట మొత్తం. మన మొబైల్ టవర్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మాట్లాడుతున్నాను అంటే అందరికి వినిపిస్తుంది అంటే వాతావరణంలో ఎన్ని వేవ్స్ పోతున్నాయి, అంటే బికాస్ ఆఫ్ దట్ రేడియేషన్. ఓకే, సో దాని ప్రభావం మన బాడీ మీద చాలా ఉంది. అలాగే సర్జరీకి కూడా చాలా మంది వెళ్తూ ఉంటారు, ఇమీడియట్ గా సర్జరీ చేయమంటుంటారు. సో మెనీ టైప్స్ ఆఫ్ సర్జరీలకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. లాంగ్ టైమ్ మెడికేషన్ లో ఉంటారంటే చాలా వరకు, అంటే సంవత్సరాలు ఇప్పుడు షుగర్ తీసుకోండి సపోజ్, ఏమవుతుంది, 20 ఏళ్ల నుంచి టాబ్లెట్ వేసుకోవాల్సిందే, ఎప్పటికీ వేసుకోవాల్సిందే, దాన్ని మాననికే లేదు, ఏం లేదు అనమాట. అంటే లాంగ్ టైమ్ మెడికేషన్ లో చాలా మంది ఈ రోజు ఉంటున్నారు. మరి ఇవన్నీ ఏంటివి అంటే టెంపరీ సొల్యూషన్స్ మాత్రమే, పర్మనెంట్ అనేది ఏమీ లేదు. ఎప్పుడు కూడా ఇమీడియట్ సొల్యూషన్స్ ఏం చేస్తాయి, మీకు టెంపరీగా రిజల్ట్ ఇస్తుంది, పర్మనెంట్ హెల్త్ అయితే ఇవ్వదు. మరి రియల్ సొల్యూషన్ ఏంటి అంటే మనం స్ట్రాంగ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవాలి, న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనం తీసుకోవాలి. మరి వాట్ ఈస్ ద రియల్ సొల్యూషన్, మరి దీనికి రియల్ సొల్యూషన్ ఏంటి అది మనం చూద్దామా. ఓకే, సో రియల్ సొల్యూషన్ తెలుసుకోబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే దట్ ఈస్ ద రియల్ సొల్యూషన్. మన బాడీలో ఎప్పుడైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంప్రూవ్ అవుతాయో, ఎక్కువగా ఉంటాయో, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా ఉంటుంది. సో సో దట్ మనం డిసీజెస్ అనేది తగ్గించుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎటువంటివి అంటే అదొక యాంటీ వైరస్ లాంటిది. యాంటీ వైరస్ అంటే అర్థం ఏంటి అంటే మన దగ్గర అందరి దగ్గర ల్యాప్టాప్స్ ఉంటాయి, కంప్యూటర్స్ ఉంటాయి, సిస్టమ్స్ ఉంటాయి. ఓకే, దాంట్లోకి వైరస్ అనేది ఇంజెక్ట్ అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో. అలాంటి వైరస్ ఇంజెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ల్యాప్టాప్ లో ఉన్న ఫైల్స్ అన్ని కూడా అది డ్యామేజ్ చేసేస్తుంది. సో సాఫ్ట్వేర్ ని, హార్డ్వేర్ ని కూడా. సో డేటా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది, అంటే డ్యామేజ్ అవుతుంది అనమాట. సో అలా కాకుండా ఉండడానికి యాంటీవైరస్ అనేది ఒక సాఫ్ట్వేర్ ని ఇంజెక్ట్ చేస్తారనమాట. సో దట్ అదేం చేస్తుందంటే వైరస్ ఏదైనా అటాక్ అయ్యింది అంటే అది ప్రొటెక్ట్ చేస్తుంది డేటా డ్యామేజ్ అవ్వకుండా. సేమ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా మన బాడీలో బ్యాక్టీరియా, వైరస్, సమ్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్, మన జర్మ్స్ ఇవన్నీ కూడా బాడీ మీద అటాక్ చేసేటప్పుడు వాటిని డిఫీట్ చేయడానికి, అంటే వాటిని ఆపడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది సేమ్ యాంటీ వైరస్ లాగా వర్క్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో మరి
ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు ఎక్కడ దొరుకుతాయి? టాప్ ఇండియన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ కూడా మీరు చూడొచ్చు. సో మెనీ ఫుడ్స్ మన దగ్గర ఉన్నాయి. అన్ని రకాల గ్రీనీ వెజిటేబుల్స్, గ్రీనీ లీఫీ ఐటమ్స్, ఏ దాంట్లో అయినా సరే మీకు కంపల్సరీ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది రిచెస్ట్ గా దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో అలాంటి ఫుడ్స్ ఏమున్నాయో మనము చూద్దాము. దానికంటే ముందు మరి యాంటీ ఆక్సిడెంట్స్ అయితే మనకు సో మెనీ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా సమ్ స్పైసెస్ అన్నిట్లో కూడా మనకు దొరుకుతుంది. మరి మన యాంటీ ఆక్సిడెంట్స్ ని దేంట్లో కొలుస్తారు అంటే ఒరాక్ అనే దాంట్లో కొలుస్తారు. ఒరాక్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కెపాసిటీ ఫుడ్స్ లో కానివ్వండి, అలాగే ఫ్రూట్స్ లో కానివ్వండి ఎంత శాతం ఉంది అనేది తెలుసుకోవడమే ఒరాక్ అన్నమాట. సో ఈ ఒరాక్ అంటే ఆక్సిజన్ రాడికల్ అబ్జర్ప్షన్ కెపాసిటీ. అంటే ఈ రోజు మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటున్నామో దాంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ సమ్ ఉంటాయి. అలాగే ఫ్రీ రాడికల్స్ మీ బాడీలో రావడానికి ఒరాక్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. మరి నార్మల్ ఒక అడల్ట్ పర్సన్ ఎంత ఒరాక్ ఆయన రిక్వైర్మెంట్ ఉంటది అంటే ఇట్స్ గోస్ టు 3000 to 5000 ఒరాక్ యూనిట్స్ పర్ డే ఉంటుంది. ఆప్టిమల్ అంటే ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్, జిమ్ పర్సన్స్ ఇలా ఉన్నారో సో వాళ్ళకి 8000 నుంచి 10,000 ఒరాక్ వాల్యూ ఉంటుంది. బట్ ఈ రోజు మన లైఫ్ స్టైల్ వల్ల మనము ఎంతవరకు ఒరాక్ వాల్యూని తీసుకుంటున్నాం, మనం తీసుకునే ఆహారంలో ఎంత అందుతుంది మన బాడీకి అంటే 1200 నుంచి 1500 ఒరాక్ వాల్యూ మాత్రమే మన బాడీకి అందుతుంది. ఇది ఎవరు చెప్పారు? మన సొంతంగా చెప్పలేదు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు ఈ రకంగా చెప్పడం జరిగింది అనమాట. ఓకే, సో డైలీ ఒరాక్ ఛాలెంజ్ మనకి ఎంత కావాలి అంటే మనం కంపల్సరీ అట్లీస్ట్ 4000, ఇక్కడైతే నేను 5000 ఇచ్చాను, బట్ 4000 నుంచి 6000 ఒరాక్ వాల్యూ పర్ డే ఉండడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఇంతకు ముందు చెప్పిన ఏ డిసీజెస్ మనకు రాకూడదు, మనం హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంత ఒరాక్ వాల్యూ అయితే మనకు కావాలి. మరి ఇంపార్టెంట్ డైట్ అంటే మరి కావాలి అంటున్నాము, ఏ డైట్ ద్వారా మనకు లభిస్తుంది? పర్ డే మనం ఎంత తీసుకుంటే మన బాడీకి 5000 నుంచి ఆల్మోస్ట్ 4000 నుంచి 6000 వరకు ఒరాక్ వాల్యూ దొరుకుతుందంటే మీరు లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, రకరకాల పండ్లు పదార్థాలు అన్ని కూడా మీరు తింటే అంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. మరి ఎంత తీసుకోవాలి పర్ డే అంటే 5 kgs మీరు తినాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ ఆప్షన్ అన్నమాట. మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 రకాలుగా మీరు యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీలోకి తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆప్షన్. డిఫరెంట్ కలర్స్ ఉన్న ఫ్రూట్స్, డిఫరెంట్ కలర్స్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా 100% అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ లో తయారైనే ఉండాలి. ఓకే, అలాగే ఒక పర్సన్ కి మనం ఒక ప్రైస్ ఒకవేళ చూసుకున్నట్లయితే కాస్ట్ ఎంత అవుతుంది అంటే 1200 నుంచి 1300 పర్ డే అవుతుంది ఒక పర్సన్ కి. ఎందుకంటే 5 కిలోలు తినాలి. ఓకే, సో మరి ఇంట్లో ఒక్కరే ఉంటారా? ఒక్కరే ఉండరు, ఫ్యామిలీతో పాటు ఉంటారు. అయితే కూడా ఒక పర్సన్ కి 1200 to 1300 అంటే పర్ మంత్ ఎంత అవుతుంది? 36,000 అవుతుంది. మరి ఫ్యామిలీ మొత్తానికి కనుక ఎంత అవుతుంది అంటే 1,44,000 అవుతుంది. మరి ఇంత మనం పెట్టగలుగుతామా అంటే మన ఫుడ్ కే 1,00,000 రూపాయలు పెట్టేటట్టుగా ఉందా లైఫ్ ఈ రోజు? లేదు. మరి సెకండ్ ఆప్షన్ వెళ్దాం. సెకండ్ ఆప్షన్, మీరు గ్రీన్ టీ తాగాలి. ఎన్ని కప్స్ తాగాలి? 25 కప్స్ తాగాలి మీకు అంత ఒరాక్ వాల్యూ కావాలంటే. మరి 25 కప్స్ లో మీరు పర్ కప్ ఒక 10 రూపీస్ అనుకుంటే, యావరేజ్ గా చూసుకుంటే ఒక పర్సన్ కి ఎంత అవుతుంది అంటే 250 రూపీస్ అవుతుంది. మరి టోటల్ అంటే పర్ డే 250 రూపీస్ అవుతుంది. పర్ మంత్ 7,500 రూపీస్ అవుతుంది. నలుగురు ఫ్యామిలీలో ఉన్నారు అంటే పర్ మంత్ 3,000 రూపీస్ అవుతుంది. సారీ, 30,000 అవుతుంది. మరి ఇది కూడా మనకు సాధ్యం ఇవాళ అంటే సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది మన ముందు. ఒక 30 గ్లాసెస్ ఫ్రెష్ జ్యూస్ అనేది, ఫ్రూట్ జ్యూస్ అనేది పర్ డే తీసుకున్నట్లయితే ఒక పర్సన్ 1 గ్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ మనం ఒక 35 రూపీస్ అనుకుందాం. సో ఒక పర్సన్ కి ఎంత అవుతుంది పర్ డే? 1050.
సో ఫ్యామిలీ అంటే మంత్లీ ఎంత అవుతుంది? ఒక్క మనిషికే 31,500 అవుతుంది. ఫ్యామిలీ అంతా చూసుకుంటే 1,26,000 అవుతుంది. మరి ఇదంతా కూడా మనం అవుతుందా మన వల్ల? అంటే నార్మల్ పర్సన్ ఈరోజు ఇలాంటి ఫుడ్ కానీ, ఇలాంటి జ్యూస్ కానీ, ఇలాంటి గ్రీన్ టీ కానీ తాగలేరు. 1, 2, 3 తాగగలరేమో కానీ 25 కప్స్ అయితే మనం తాగలేము. అయితే కూడా అంత ఎక్స్పెన్సివ్ మనం పెట్టలేము అనమాట. మరి అలాంటప్పుడు మన దగ్గర ఇంకేం ఆప్షన్ ఉంది? ఓకే, సో కంపల్సరీ మనకు ఒక స్మార్ట్ సొల్యూషన్ అనేది ఉంది. మీరు ఒక ఊహించుకోండి, ఒక 3 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్ ప్లస్ ఒక 25 కప్ గ్రీన్ టీ, అలాగే ఫ్రెష్ జ్యూస్, అవన్నీ కలిపి ఓన్లీ ఒక 30 ml జ్యూస్ లో దొరికితే ఎంత బాగుంటుంది. యూ కెన్ ఇమాజిన్. అంటే ఇన్ని రకాలుగా బర్డెన్ గా మనం తీసుకోకుండా, ఇంత ఎక్స్పెన్సెస్ మనం తీసుకోకుండా, సింపుల్ గా ఇవన్నీ కలిపి జస్ట్ ఒక 30 ml జ్యూస్ మీరు తాగితే మీరు టోటల్ గా 5 kgs ఫ్రూట్స్ అంటే మీకు 4,000 నుంచి ఒక 5,000 వరకు మనకు ఒరాక్ వాల్యూ అనేది బాడీకి దొరుకుతుంది అనమాట. ఓకే, సో సింపుల్ గా మనము అల్ట్రాబెర్రీ జ్యూస్ అనేది మనకు ఒక రెవల్యూషనరీ ప్రోడక్ట్ గా ఈ బయోటోరియం కంపెనీ మనకు రిలీజ్ చేసింది, లాంచ్ చేసింది అల్ట్రాబెర్రీ జ్యూస్. దీంట్లో ఎన్నో రకాల బెర్రీ జ్యూస్, స్పైసెస్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసి తయారు చేయడం జరిగింది. సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ సందర్భంగా మనము మన గ్రేట్ సిఎండి మిస్టర్ సాగర్ జోషి గారికి మనం హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్దాం. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్సో. సో సూపర్ ఫుడ్ రెవల్యూషనర్ అని చెప్పొచ్చు. 21+ ఫ్రూట్స్, హర్బ్స్ అనేది దీంట్లో ఉన్నాయి. ఇది మొత్తం కూడా ఒక యూనిక్ బ్లెండ్ ఆఫ్ న్యూట్రియంట్ రిచ్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పొచ్చు. ఒక చిన్న వీడియో కూడా సో మెయిన్ కీ ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఏమున్నాయి అల్ట్రాబెర్రీ జ్యూస్ లో మనం చూద్దాము ఒకటొకటి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసి బ్లూబెర్రీ. అంటే దీంట్లో అన్ని కూడా బెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి. ఓకే, సో బ్లూబెర్రీ ఫస్ట్ ఫ్రూట్ చూద్దాం. ఇది బ్రెయిన్ ని ప్రొటెక్ట్ చేసే ఫ్రూట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మనకి మెయిన్లీ ఇది USA, కెనడా, యూరోప్ లో గ్రో అవుతుంది. అలాగే కొన్ని వెరైటీస్ నార్త్ హిమాలయన్ రీజన్ లో ఇండియాలో కూడా దొరుకుతుంది. మరి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే ఇది మీ బ్రెయిన్ ని హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. అంటే మెమరీ పరంగా కానివ్వండి, ఫోకస్ పరంగా కానివ్వండి ఇంప్రూవ్ అవుతుంది. ఐ విజన్ అంటే మన ఐలో రెటీనా అనేది ముఖ్య పార్ట్ ఉంటుంది, ఇంపార్టెంట్ పార్ట్. ఆ రెటీనా బాగుంటేనే చూపు బాగుంటుంది అనమాట. రెటీనా డ్యామేజ్ అవుతే చూపు మందగిస్తుంది. అలాంటి రెటీనాని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీరు స్క్రీన్ చూసినప్పుడు ఎక్కువ స్ట్రెస్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే మీ డైజెషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఎందుకంటే ఇది హై ఫైబర్ ని కలిగి ఉంటది కాబట్టి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్ గా ఇది వర్క్ చేస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. అలాగే ఇది సర్క్యులేషన్ కి కానివ్వండి, అంటే హార్ట్ కి సర్క్యులేషన్ బాగా అవ్వడానికి, బీపీని కంట్రోల్ చేయడానికి కూడా బ్లూబెర్రీ యూజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఫ్రూట్ చూద్దాం మనం. క్రాన్బెర్రీ అంటాము. ఈ క్రాన్బెర్రీ ఏ విధంగా యూజ్ అవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ దొరుకుతుంది చూద్దాం. USA, కెనడా, యూరోప్ లో దొరుకుతుంది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ యాక్చువల్లీ. సో ఇది కిడ్నీస్ కి చాలా ఫ్రెండ్లీ. అంటే కిడ్నీలని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. కిడ్నీలని హెల్దీగా ఉంచడానికి యూజ్ అవుతుంది. యూరినరీ సిస్టమ్ ని క్లీన్ గా ఉంచుతుంది, హెల్దీగా ఉంచుతుంది. చాలా మందికి యూరినల్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కాకుండా ఇది కాపాడుతుంది. రెగ్యులర్ గా అల్ట్రాబెర్రీ తీసుకుంటే మీ కిడ్నీస్ హెల్దీగా ఉంటాయి. ఆ తర్వాత మీకు యూరినరీ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఇది కాపాడుతుంది అనమాట. అలాగే క్రాన్బెర్రీ కిడ్నీస్ ని క్లెన్జింగ్ చేస్తుంది, అంటే క్లీన్ చేస్తుంది.
యూరినరీ ఇన్ఫెక్షన్ కాకుండా కాపాడుతుంది, ఇన్ఫ్లమేషన్ కాకుండా కాపాడుతుంది. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది దీంట్లో ఉంటాయి. అలాగే మ్యాంగోస్టీన్ అని ఇంకొక ఫ్రూట్ ఉంది మనకు. ఇది ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ లో దొరుకుతుంది. ఇండియాలోనేమో కేరళ, కర్ణాటకలో దొరుకుతుంది. ఇది ఒక ట్రాపికల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు మనము. దీంట్లో బయట షెల్ అంతా కూడా హార్డ్ గా ఉంటది, లోపల మాత్రం వైట్ కలర్ లో మీకు జ్యూసీ పల్ప్ అనేది ఉంటుంది. ఇది జాంతోన్స్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనేది కలిగి ఉంటుంది. ఇది పవర్ఫుల్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అలాగే మ్యాంగ్స్టీన్ అనేది ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేస్తుంది, ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, స్కిన్ ని కూడా హెల్తీగా ఉంచుతుంది. ఇంకోటి గోజీ బెర్రీ అంటాం. ఇదేమో మనకు ఎక్కడ దొరుకుతుంది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చైనా, మంగోలియా, హిమాలయన్ రీజియన్స్ లో దొరుకుతుంది. దాంతో పాటు కొన్ని డ్రైడ్ ఫామ్ లో ఇండియాలో దొరుకుతుంది, ఇంపోర్టెడ్ బేబీలో. దీంట్లో ఏముంటుంది అంటే విటమిన్ ఏ, విటమిన్ సి, ఐరన్, జింక్, హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో అలాగే అమినో యాసిడ్స్ కూడా చాలా ఉంటాయి. దీని వల్ల యూజ్ ఏంటి అంటే మీ కళ్ళ యొక్క విజన్ ని ఇది క్లియర్ చేస్తుంది. అంటే ఎవరికైనా ఇప్పుడు కళ్ళు కొంచెం కనబడట్లేదు, అదర్వైజ్ కళ్ళ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా మీరు అల్ట్రా బెర్రీ ఇవ్వచ్చు అనమాట. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ బాడీని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, వీక్నెస్ కానివ్వండి లేకుంటే ఫ్యాటిక్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా చూస్తే స్కిన్ గ్లో అవ్వడానికి యాంటీ ఏజింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. లివర్ ని డీటాక్స్ చేస్తుంది, బ్లడ్ ని కూడా డీటాక్స్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఎల్డర్లీ బెర్రీ బెనిఫిట్స్ చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే యూరోప్, నార్త్ అమెరికాలో దొరుకుతుంది. ఇండియాలో ఇంపోర్టెడ్ ఎక్స్ట్రాక్ట్ లోనే మాత్రమే యూజ్ చేస్తారు. ఇమ్యూనిటీ షీల్డ్ గా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది బాడీని, అంటే వైరస్ అవి అటాక్ అవ్వకుండా. ఇంకా చూస్తే ఇది యాంటీ వైరల్, అంటే వాతావరణం చేంజ్ అయినప్పుడల్లా కూడా కొంతమందికి కోల్డ్ కానివ్వండి లేదా కఫ్ కానివ్వండి ఇలాంటి అవుతుంటది. అది అంటే అది అవ్వకుండా ఇది కాపాడుతుంది అనమాట. లంగ్స్ కి సపోర్ట్ చేస్తుంది, రెస్పిరేటరీ హెల్దీ ఇంప్రూవ్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి ఫ్రీ రాడికల్స్ ని రెడ్యూస్ చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ని కంట్రోల్ చేస్తుంది, అంటే బాడీలో స్వెల్లింగ్ అవ్వకుండా కాపాడుతుంది. మల్బెరీ అనేది ఇంకొక ఫ్రూట్. ఇది మల్బెరీ ఫ్రూట్ యూజెస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఐస్ ని అలాగే ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, హెయిర్ ని కూడా ఇంప్రూవ్ చేసేస్తుంది. ఇంక ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే ఏషియా, చైనా, కొరియా, ఇండియాలో దొరుకుతుంది. ఇంకా ఇది నార్త్ లో సెంట్రల్ రీజన్స్ లో కూడా గ్రో అవుతుంది. దీంట్లో రకాలు ఉంటాయి అన్నమాట, పర్పుల్ కానివ్వండి, రెడ్ కానివ్వండి, వైట్, ఇలా వెరైటీస్ లో కూడా అవైలబుల్ ఉంటాయి. మరి ఈ మల్బరీని దీంట్లో ఏం దొరుకుతాయి అంటే విటమిన్ సి, విటమిన్ ఏ, ఐరన్, కాల్షియం, పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది హార్ట్ కి ప్రొటెక్టర్ గా పనిచేస్తుంది, కంటిలో రెటీనాని ప్రొటెక్ట్ చేస్తుంది, బెటర్ విజన్ రావడానికి అవకాశం ఉంటది. విటమిన్ సి స్ట్రాంగ్ గా ఉన్నందుకు ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా డెవలప్ అవుతుంది. మీ హెయిర్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ ని డీటాక్స్ చేస్తుంది, నేచురల్ గ్లో అనేది ఇస్తుంది, హార్ట్ లో బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉంచుతుంది, షుగర్ బ్యాలెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. సీ బక్త్రాన్ అని ఇంకొక, ఇదైతే రెవల్యూషనరీ ఫ్రూట్ అని చెప్పొచ్చు. దీని గురించి చాలా రకాల ఆర్టికల్స్ వచ్చాయి, చాలా రకాల కంపెనీస్ ఓన్లీ సీ బక్త్రాన్ని మాత్రమే బిజినెస్ చేస్తున్నాయి. ఓకే, సో ఇది సూపర్ న్యూట్రిషన్ ఫ్రూట్ అంటాం. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మెయిన్లీ హిమాలయాల్లో దొరుకుతుంది, లేహ్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, టిబెట్ లో దొరుకుతుంది. ఇది ఎందుకు ఇంత సూపర్ ఫ్రూట్ అంటే దీంట్లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది అనమాట. ఎంత రేంజ్ లో ఉంటుందో, మీరు 12 ఆరెంజెస్ ఫ్రూట్స్ తీసుకుంటే దాంట్లో ఎంతైతే విటమిన్ సి ఉంటుందో ఈ ఒక్క దాంట్లోనే ఉంటుంది. అలాగే విటమిన్ ఈ, ఏ, బి కాంప్లెక్స్, omega-3, omega-6, 7, 9, 40+ యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, మినరల్స్, ఇన్ని రకాలు ఉంటాయి ఓన్లీ ఒక సి బక్తాన్లని. యూజెస్ ఏంటి అంటే విటమిన్ సి ఉన్నందుకు మనకు స్ట్రాంగ్ ఇమ్యూనిటీ సిస్టమ్ గా డెవలప్ అవుతుంది, ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి, ఫ్యాటిక్ రెడ్యూస్ అవుతుంది, హార్ట్ లో కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది, హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది, లివర్ ని డిటాక్స్ చేస్తుంది, లివర్ ని క్లీన్ చేస్తుంది,
స్కిన్ ని గ్లో చేస్తుంది, యాంటీ ఏజింగ్ చేస్తుంది, అంటే ఏజ్ తో తొందరగా రాకుండా కాపాడుతుంది, డైజెషన్ పవర్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మరి దీని గురించి చూడండి, మన నరేంద్ర మోడీ గారు కూడా స్పీచ్ ఇచ్చారు సి బక్రన్ మీద. అంటే చాలా ఇది యూజ్ అవుతుంది, మీ హెల్త్ కాపాడుకోండి, మీ సి బక్రాన్ని మీరు జ్యూస్ తాగండి, చాలా హెల్తీగా ఉంటారు అని మన నరేంద్ర మోడీ గారు పిఎం ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, వన్ బెర్రీ కెన్ బీట్ ద మార్కెట్. ఇప్పుడు మార్కెట్ లో ఓన్లీ సి బక్రన్ లిక్విడ్స్ వచ్చాయి. సేమ్ మన ఎట్లాగైతే అల్ట్రా బెర్రీ ఉందో అలా సి బక్రన్ ఓన్లీ జ్యూసెస్, దాంట్లో ఇది ఒక్కటే ఉంటుంది. అది ఒక్కటే ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ చేస్తుంది, మీకు ఏ రోగాలు రాకుండా కాపాడుతుంది అని దాన్ని ప్రమోట్ చేసి దాని మార్కెట్ చాలా ఉందన్నమాట. మరి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, మనం చెప్పేది ఏంటంటే, ఒక్క బెర్రీ ఓన్లీ సీబక్త్రన్ బెర్రీ మార్కెట్ ని లీడ్ చేస్తుంది. మరి మన ఈ బైటోరియంలో సో మెనీ బెర్రీస్ ఉన్నాయి. సో అందుకే మనం మోర్ బెనిఫిట్ అనేది మన మార్కెట్ లో మనం పొందొచ్చు అనమాట. ఓకే, ఒక బెర్రీ తోటే మార్కెట్ చేస్తున్నారు. మన బెర్రీలో అల్ట్రా బెర్రీలో సో మెనీ బెర్రీస్ అనేది మనకు ఉన్నాయి. అంటే బెర్రీ పవర్ హౌస్ అని చెప్పొచ్చు మనం అల్ట్రా బెర్రీ. సో బ్లూబెర్రీ ఏం చేస్తుంది, బ్రెయిన్ హెల్త్ ని బూస్టప్ చేస్తుంది, మెమరీ బూస్టప్ చేస్తుంది, ఐ విజన్ సపోర్ట్ చేస్తుంది. ఎల్డర్ బెర్రీ ఉంది దీంట్లో, అంటే ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ ని అంటే షీల్డ్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఫ్లూ ప్రాపర్టీస్ ఉంటాయి. క్రాన్బెర్రీ ఏమో మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ క్లియర్ చేస్తుంది, అలాగే కిడ్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. స్ట్రాబెర్రీ ఉంది దీంట్లో, దీనివల్ల స్కిన్ బ్రైట్నింగ్ అవుతుంది, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, రైట్. అలాగే బ్లాక్ కరెంట్, ఇది ఐసైట్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కూడా మనకు మన అల్ట్రా బెర్రీలో ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఇది అంతా కూడా ఎనర్జీ ఇస్తాయి, డీటాక్స్ చేస్తాయి, గ్లో చేస్తుంది. కివీ ఫ్రూట్ ఉంది, ఇది హై విటమిన్ సి కలిగి ఉంటుంది, అందుకే ఇది ఇమ్యూనిటీ బూస్టర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ యాపిల్ ఉంది, ఇది ఫైబర్ రిచ్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా ఉంచుతుంది. మ్యాంగోస్టీన్ కూడా ఉంది, ఇది యాంటీ క్యాన్సర్ గా వర్క్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా వర్క్ చేస్తుంది. క్వీన్ ఆఫ్ ఫ్రూట్స్ ఇవేంటివంటే డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇది యాంటీ ఆక్సిడెంట్ గా వర్క్ చేస్తుంది, ఐరన్ ని కూడా కలిగి ఉంటుంది, గట్ హెల్త్ బాగా అవుతుంది. నోని ఉంది, ఇది సెల్యులర్ రిపేర్ చేస్తుంది, అలాగే క్రానిక్ ఫ్యాటిక్ ని తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత మనకి ఇండియన్ సూపర్ హబ్స్ కూడా ఉన్నాయి. ఇవేమున్నాయంటే మనకి ఇక్కడ పవర్ ఆఫ్ ఆయుర్వేద అని చెప్పొచ్చు. అశ్వగంధ ఉంది, దీనివల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, యాంగ్జైటీ క్లియర్ అవుతుంది, కంట్రోల్ అవుతుంది, హార్మోనల్ బ్యాలెన్స్ అవుతుంది. సఫేద్ ముస్లి ఉంది, ఇది ఏం చేస్తుంది అంటే స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్టామినా వస్తుంది. ఓకే, అలాగే మకా రూట్ ఉంది, ఇది వైటాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే హార్మోనల్ కి సపోర్ట్ చేస్తుంది. సా పల్మనేటో ఉంది, ప్రోస్టేట్, ఎవరికైతే మెయిల్స్ లో ప్రోస్టేట్ ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేస్తుంది, రిప్రొడక్టివ్ సిస్టమ్ కి ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రీన్ న్యూట్రిషన్ కూడా మనకు అల్ట్రా బెర్రీలో ఉన్నాయి. సో ఇది కూడా ఏం చేస్తుందంటే డీటాక్స్ చేస్తుంది, ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది, బ్లడ్ క్లెన్జర్ గా వర్క్ చేస్తుంది. దీంట్లో ఏం కలిపారు గ్రీన్ లో అంటే, మొరింగా లీఫ్ ఉంది, దీనికి 92 న్యూట్రియన్స్ ఉంటాయి దీంట్లో, అలాగే 46 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంతో పాటు మనకి బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. వీట్ గ్రాస్ ఉంది, దాని క్లోరోఫిల్ రిచ్ ఉంటుంది, ఇది టాక్సిన్ ని రిమూవ్ చేస్తే డిటాక్సిఫైయర్ గా వర్క్ చేస్తుంది. గ్రీన్ టీ కూడా ఉంది, ఇదేం చేస్తుంది అంటే మెటబాలిజం ని బూస్టప్ చేస్తుంది, అంటే వెయిట్ లాస్ కి సపోర్ట్ చేస్తుంది. సీబక్త్రన్ ఉంది, ఇదేమో స్కిన్ కి ప్రొటెక్ట్ చేస్తుంది, హార్ట్ కి లివర్ కి కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకా అలోవెరా కూడా దీంట్లో కలపడం జరిగింది, ఇది గట్ హెల్త్ ని క్లియర్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ గా వర్క్ చేస్తుంది, డైజెస్టివ్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సపోర్టివ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, ఇదేంటంటే సినమిన్ అంటాం, దాల్చిని. సో ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తుంది, హార్ట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అలాగే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఇది బ్లడ్ వెసల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, యాంటీ ఏజింగ్ ను కాపాడుతుంది. మకా రూట్ ఉంది, ఇది మూడ్ ఎన్హాన్స్మెంట్ ని క్లియర్ చేస్తుంది, హార్మోనల్ రెగ్యులేషన్ ని కాపాడుతుంది అన్నమాట. సో మరి ఎలా మనం వాడాలి అల్ట్రా బెర్రీని అంటే, కంపల్సరీ మీరు మార్నింగ్ లేచాక ఎంటీ స్టమక్ ఒక 30 ml మీరు అల్ట్రా బెర్రీ తీసుకుంటే 60 ml ఒక వార్మ్ వాటర్ లో
మీరు మిక్స్ చేసి బాగా కలిపి సిప్పుగా ఇది తాగాలి. ఒకవేళ మీకు ఏదైనా డిసీజ్ ఉంది, ఒకరికి హెల్దీ ఉన్న పర్సన్స్ 13 ml తాగండి. ఎవరికైనా డిసీజ్ ఉంది అంటే మీరు మార్నింగ్ ఎంటీ స్టమక్ తాగాలి. అలాగే నైట్ ఆఫ్టర్ డిన్నర్ అయ్యాక ఒక 45 minutes కి మీరు తీసుకోవచ్చు. మీరు బెటర్ రిజల్ట్స్ రావాలంటే ఒకటేసారి తాగకుండా సిప్పుగా తాగితే ఏమవుతుందంటే అబ్జర్ప్షన్ అనేది క్లియర్ గా అవుతుంది. ఓకే, సో అలాగే ఎవరు తాగకూడదు దీన్ని అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఇది తాగకూడదు. అలాగే డాక్టర్ అడ్వైజ్ లేకుండా వాళ్ళకి జ్వరం వస్తేనే మనం సొంతంగా ఏ టాబ్లెట్ ఇవ్వము, బై డాక్టరే మనం అడుగుతాం. సో ఇది కూడా అంతే. అలాగే లాక్టిక్ మదర్స్ అంటే ఎవరైతే చిన్న పిల్లలకు పాలిస్తున్నారో, పాలిచ్చే తల్లులు, వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ ని వాడరు. ఓకే, ట్రీట్మెంట్ కాస్ట్ డైలీ అంటే మనం అనుకుంటాం కదా, మనం ట్రీట్మెంట్ అనేది ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే అల్ట్రావేర్ ఇంత కాస్ట్లీనా అంటే కాస్ట్లీ లేదు. అదే మనం ఒక కంపారిజన్ చూద్దాము. సో ఒకసారి మీరు మెడికల్ ట్రీట్మెంట్ కి వెళ్ళారనుకోండి, మీకు టెంపరీ రిలీఫ్ అయితే డెఫినెట్లీ వస్తుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉంటుంది. అలాగే ఇంకేమవుతుంది, ట్రీట్మెంట్ కి వెళ్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఓకే, రెగ్యులర్ మెడిసిన్స్ అనేది లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. ఆ క్రమంలో ఆర్గాన్స్ మెల్లమెల్లగా డ్యామేజ్ అయిపోయి ఏమవుతుంది అంటే హాస్పిటలైజ్ అయిపోతాం. అలాగే ఇమ్యూనిటీ పవర్ అనేది మెల్లమెల్లగా ఎన్ని టాబ్లెట్స్ మీరు వాడుతూ ఉంటే అంత ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతూ వస్తుంది అనమాట. దీనికి కొంతమందికి చూడండి, దాదాపు మంత్లీ ఎక్స్పెన్సెస్ మెడిసిన్స్ కి ఒక 10,000, 20,000, 5,000 పెడుతూనే ఉన్నారు, రైట్? మరి మనము అదే ప్లేస్ లో ఒక అల్ట్రా బెర్రీ జ్యూస్ ని మీరు డైలీ ఒక మెడిసిన్ లాగా అనుకోండి, అదర్వైజ్ మీకు ఒక ఎనర్జీ ఇచ్చే ఒక డ్రింక్ అనుకోండి, లేదా ఒక ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, మీరు డైలీ ఒక హ్యాబిట్ గా చేసుకుంటే ఏం చేస్తుంది అది అంటే మీకు మేలే చేస్తుంది. ఫుల్ మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ని న్యాచురల్ గా అందిస్తుంది, మీ ఇమ్యూనిటీని బూస్టప్ చేస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ ఉండవు. అలాగే మీ రూట్ కాజ్ మీద అది వర్క్ చేస్తుంది. అంటే రూట్ కాజ్ ఏంటి ఇక్కడ? ఆక్సిడేటివ్ స్ట్రెస్ అందరికీ ఉంది. ఈ రోజు మన బాడీలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువగా అయిపోయాయి. దానివల్ల ఎంత మనకు ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలో అంత దొరకడం లేదంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది బాడీలో లేవు. దాన్నే మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. సో ఆ ఆక్సిడేటివ్ స్ట్రెస్ మీద ఇది వర్క్ చేస్తుంది అనమాట. అంటే చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అల్ట్రా బెర్రీ. మీరు తాగారంటే టోటల్ మీ బాడీలో యాంటీ ఆక్సిడెంట్ శాతం పెరిగిపోయి మీకు ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయ్యి హెల్దీగా ఉంటారనమాట. సో ఇది చూస్తే మనకి అల్ట్రా బెర్రీ డిపి ప్రైస్ 48 రూపీస్ పర్ డే అవుతుంది. అలాగే ఎంఆర్పి 98 పర్ డే ఉంటుంది. మనం ఏం చెప్తాం సింపుల్ గా అంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం అనమాట. ఓకే, సో మనం ఒకరమే హెల్దీగా ఉందామా? కాదు, మన ఫ్యామిలీ హెల్దీగా ఉండాలి, అప్పుడే మన సొసైటీ హెల్దీగా అవుతుంది. కాబట్టి మన ఫ్యామిలీకి కంపల్సరీ ఒక సేఫ్ గార్డ్ గా మీరు మీ ఫ్యామిలీకి అల్ట్రా బెర్రీ ఇవ్వచ్చు. అదేం చేస్తుంది అంటే మీ ఫ్యామిలీ హెల్త్ ని అలాగే వెల్ బీయింగ్ గా ఉంచడానికి, ప్రతి ఒక్కరిని హెల్తీగా ఉంచడానికి సపోర్ట్ చేస్తుంది. ప్రొటెక్ట్ యువర్ లవ్డ్ వన్స్ విత్ న్యాచురల్ ఇమ్యూనిటీస్ సపోర్ట్ త్రూ అల్ట్రా బెర్రీ జ్యూస్. అంటే మీరు ఒక గిఫ్ట్ లాగా మీ లవ్డ్ వన్స్, మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకు, మీ అమ్మ నాన్నకి, మీ చెల్లెలకి, తమ్ముడికి, భార్యకి, భర్తకి, అందరికి కూడా మీరు ఇది ఇవ్వాలి. నేచురల్ ఇమ్యూనిటీ సపోర్ట్ ఇచ్చినప్పుడు అందరం కూడా హ్యాపీగా హెల్దీగా ఉంటాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. అలాగే సెషన్ ముగించే ముందు నేను కొన్ని ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి దీంట్లో అది కూడా నేను చెప్తాను. చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అల్ట్రా బెర్రీ ఒరాక్ వాల్యూ మనకి కంపల్సరీ ఎంత ఉండాలి అంటే 5,000 నుంచి 7,000, అదర్వైజ్ 4,000 రికమెండెడ్. కానీ మనం ఇప్పుడు ఎంత తీసుకుంటున్నాం? 1,200 నుంచి 1,500. ఓకే, సో మనకు కావాల్సింది అంత ఉంది కాబట్టి ఈ లిక్విడ్ లో మీరు 30 ml పర్ డే తాగితే అంత ఒరాక్ వాల్యూ మీకు దొరుకుతుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మీకు దీంట్లో ఆర్టిఫిషియల్ షుగర్ లేదు, రైట్? డయాబెటిక్ పేషెంట్స్ కి ల్యూక్ వామ్ వాటర్ లో గోరువెచ్చని నీళ్లు కాకుండా వేడి నీళ్ళల్లో ఇవ్వచ్చు. కానీ కొంతమందికి ఏం జరిగిందంటే జస్ట్ కాళ్ళు స్వెల్లింగ్ రావడము, అదర్వైజ్ కొంచెం హీట్ అవ్వడము అలా జరిగింది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము, మీరు HbA1c టెస్ట్ చేసుకొని
ఒక 7 బిలో ఉంటే మీరు తాగొచ్చు, ప్రాబ్లం లేదు. 7 అవ్వ, ఇప్పుడు 500 షుగర్ ఉంది, 400 షుగర్ ఉంది అంటే మీరు 5 ml తోటి స్టార్ట్ చేయండి, రికమెండెడ్ దట్ ఓన్లీ. ఓకే, షుగర్ పేషెంట్ అందరు ఇదే షుగర్ పేషెంట్స్ కి ఇవ్వచ్చా అని డౌట్ అడుగుతారు. నేను అది క్లియర్ చేస్తున్నాను. మీరు 5 ml తోటి స్టార్ట్ చేయండి, మీకు మంచిగా అనిపించింది, ఫ్లక్చువేషన్ బాడీలో ఏమీ లేదు అంటే యూ కెన్ కంటిన్యూ, అదర్వైజ్ మీరు స్టాప్ చేయండి. ఓకే, బట్ దీంట్లో మాత్రం ఎలాంటి షుగర్ అయితే లేదు. బెర్రీ జ్యూస్ లో ఇంకా యాక్చువల్లీ డయాబెటిక్ ని తగ్గిస్తాయి, కానీ ఫ్రూట్ ఫామ్ లో తీసుకున్నప్పుడు అది పనిచేస్తుంది. కానీ మీరు లిక్విడ్ ఫామ్ లో తీసుకున్నప్పుడు కొంతవరకు లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది సమ్ టైమ్స్. సో అందుకే మనం ఏమంటున్నాం, HbA1c టెస్ట్ చేసి 7 బిలో ఉన్నప్పుడు మాత్రమే ఆల్ట్రాబెర్రీ తీసుకోండి. ఇట్స్ డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను షుగర్ ఉన్న వాళ్ళు, రైట్? అలాగే డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చు అంటే డెఫినెట్లీ మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకే, అలాగే మీరు 30 ml కంపల్సరీ మార్నింగ్ బిఫోర్ బ్రష్ తీసుకోవాలి. కొత్తగా ఉన్నారు మీకు, సమ్ టైమ్స్ చిన్న పిల్లలు అన్ని చెప్తుంటారు, సో వాళ్ళకి 5 ఏజ్ యాక్చువల్లీ దీని మీద రాస్తుంది, కానీ మీరు 8 to 10 years నుంచి ఇస్తే బెటర్. ఓకే, సో చిన్న పిల్లలకి మనం 5 years ఒరాక్ వాల్యూ అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు హెల్దీ ఫుడ్డే తీసుకుంటుంటారు. వాళ్ళు తీసుకునే వాళ్ళ బాడీకి ఎంత అవసరమో అంత ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ బాడీలో ఎంతైతే ఒరాక్ వాల్యూ కావాలో ఫుడ్ ద్వారా ఆల్మోస్ట్ అందుతుంది వాళ్ళకి. ఎక్స్ట్రా మీరు అల్ట్రాబెర్రీ ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఓకే, బట్ కొంతమంది సరిగ్గా తినరు. ఓకే, ఫుడ్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది, అసలు ఫుడ్డే ఇష్టపడరు, రైట్? వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ ఉంటుంది, అలాంటి వారికి మీరు ఇవ్వచ్చు ఓన్లీ 5 ml. ఓకే, మీకు ఆల్మోస్ట్ చూడండి, మీకు ఏదైనా మీరు సిరప్ కూడా ఇస్తే పిల్లలకి అబౌ 12 years అబో వాళ్ళకే ఎక్కువగా లిక్విడ్స్ ఫార్మ్స్ లో, టాబ్లెట్స్ ఫార్మ్స్ లో ఇస్తూ ఉంటారు. సో ఇది కూడా మనకి అంత అవసరం లేదు. ఓకే, పిల్లలకు. సో మీరు అంత కావాలంటే 8 to 10 years అబో వాళ్ళకైతే మనం ఇవ్వచ్చు. అలాగే ఏ డిసీజెస్ అయినా వాడొచ్చా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సో మెడిసిన్ ఏ డిసీజెస్ అయిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీరు మెడిసిన్స్ తో పాటు అంటే సమ్ టైమ్స్ కొంతమందికి బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్, క్యాన్సర్ టాబ్లెట్స్ ఇట్లా అన్ని కూడా వాడుతూ ఉంటారు. ఏ మెడిసిన్ వేసుకున్నా కూడా మీరు అల్ట్రాబెర్రీ తాగొచ్చు. ఓకే, ఎవరికైనా యూరిక్ యాసిడ్ ఉంది, స్టోన్స్ ఉన్నాయి అంటే కూడా, ఫీవర్ ఉంది, తాగొచ్చా అంటే డెఫినెట్లీ తాగొచ్చు, ఏం కాదు. ఓకే, సో కంపల్సరీ మీరు 30 ml ప్రోడక్ట్ లో మీకు 4000 నుంచి 5000 ఒరాక్ వాల్యూ మీ శరీరానికి అందుతుంది అనమాట. కొంతమందికి రేర్ అంటే వాళ్ళ బాడీలో చాలా టాక్సిన్స్ ఉన్నాయి అనుకోండి, వెరీ రేర్ అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ టోటలీ డౌన్ ఉంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ వాళ్ళ బాడీలో ఎక్కువ ఉంది అంటే డెఫినెట్లీ స్టార్టింగ్ లో లూజ్ మోషన్స్ ఒకవేళ అయితే అవుతాయి ఓన్లీ 1 day. ఓకే, ఆ తర్వాత ఫ్రీక్వెంట్లీ యూరినేషన్ అవుతుంది, ఎందుకంటే టాక్సిన్స్ ఉంటాయి కదా బాడీలో, టాక్సిన్స్ ఇది తీసేస్తుంది, భయపడక్కర్లేదు దానికి, ఇంకా వెళ్తే మంచిదే. ఓకే, యూరినేషన్ అవుతుంది, లేదా వామిటింగ్ కావడం, లేదా మీకు ఫేస్ మీద కొన్ని పింపుల్స్ రావడం, ఇలాంటిది కూడా వస్తుంది అంటే మన బాడీ అంతా కూడా స్టెరిలైజ్ అవుతుందని అర్థం సింపుల్ గా. ఓకే, సో ఇంకా ఈ ప్రోడక్ట్ ఒకసారి ఓపెన్ చేశాక ఎన్ని రోజులలో కన్జ్యూమ్ చేయాలని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. 45 days లో మీరు దీన్ని తాగాలి, అంటే 45 days లో కన్జ్యూమ్ చేయాలన్నమాట. ఓకే, అలాగే డయాలసిస్ పేషెంట్స్ కి ఇది రిజల్ట్ ఇస్తుంది, కానీ ఆ డయాలసిస్ పేషెంట్స్ ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం అంటున్న ప్రెగ్నెంట్ లేడీస్ కి వద్దు, తీసుకోవద్దు, డెఫినెట్లీ మనం డాక్టర్ని అడుగుతాం, కానీ ఎందుకు తీసుకోవద్దు అది కూడా నేను క్లియర్ చేస్తాను. దీంట్లో అలోవెరా ఉంటుంది, అది బాడీకి వేడి చేస్తుంది. అలాగే లాక్టిక్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే చిన్న పిల్లలకి పాలు ఇచ్చే వాళ్ళు దీన్ని ఎందుకు వద్దు అంటున్నామంటే, మదర్ లో ఉన్న టాక్సిన్స్ అంటే తల్లి లోపల ఉన్న విష పదార్థాలు ఏదైతే టాక్సిన్స్, వాళ్ళు కూడా ఏదో యాంటీబయాటిక్స్ అవి ఇవి తిని ఉంటారు ఇంతకుముందు, అలాంటి యాంటీ అంటే టాక్సిన్ డిపాజిట్స్ ఏదైతే ఉన్నాయో అవి తల్లి పాల ద్వారా చిన్న పిల్లలకు వెళ్ళిస్తుంది, కాబట్టి ఈ ప్రోడక్ట్ మనం లాక్టిక్ ఉమెన్స్ కి రికమెండ్ చేయాలి. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. టుడే మీకు ఈ సెషన్ అంతా కూడా
అర్థమైందని అనుకుంటున్నాను నేను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన వెంకట సార్ గారికి, అలాగే నా గ్రేట్ టీమ్ మెంబర్స్ కి అందరికీ కూడా హోల్ హార్టెడ్లీ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ అశ్విన్ గారు.